జలప్రళయం తర్వాత నోవహు యొక్క ముగ్గురు కుమారులు ఏ విధంగా స్థిరపడ్డారు, అతని వంశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది ఆదికాండం 10వ అధ్యాయం మనకు వివరిస్తుంది. 10వ అధ్యాయంలో నోవహు యొక్క కుమారులు ఏ విధంగా ఎక్కడెక్కడ స్థిరపడ్డారనేది మనకు తెలుస్తుంది. యాపేతు యొక్క కుమారులు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్న యూరపు, గ్రీసు దేశాల్లో ఎక్కువగా అతని సంతానం విస్తరించింది. ఆ తర్వాత హాము యొక్క సంతానం వచ్చేసి మన ఈజిప్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా స్థిరపడినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ హాము సంతానంలో నుంచే మనకు నిమ్రోదు అనే ఒక బలవంతుడైన ఒక రాజు కూడా అతని యొక్క రాజ్యాలు కూడా ఎలాగ విస్తరించడం అనేది మనకు బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత షేము యొక్క సంతానము ఆధ్యాత్మికతలోకి బాగా వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఈ షేము సంతానం నుంచే నెక్స్ట్ బైబిల్‌లో ఎంతో ముఖ్యమైన క్యారెక్టర్‌లు అయినటువంటి అబ్రాహాము, ఆ తర్వాత నీతిమంతుల జాబితా, ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా ఈ షేము వంశము నుంచే వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ముగ్గురు కుమారులు ఏ విధంగా స్థిరపడ్డారు? వీరి యొక్క సంతానము ఎంతమంది? ఎంతమంది భూమి మీద ఎలా విస్తరించారు? అనేది మనకు 10వ అధ్యాయం వివరిస్తుంది. దీంతో మనకు 10వ అధ్యాయం పూర్తయింది. మీరు కూడా నాతో పాటుగా ఈ బైబిల్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా సందేహాలుంటే కామెంట్ చేసి చెప్పండి.